అదేంటి వదినా ఏం మాట్లాడుతున్నావు? తను జరిగింది చెప్తుంది. జరిగింది కాదు, ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం శౌర్య కనిపించకుండా పోవటం, ఎవరో కిడ్నాప్ చేశారని మీరు వెళ్ళి కాపాడారు. ఏం భూమి, నువ్వే శౌర్యని ఇంట్లో నుంచి మాయం చేసి ఎవరో కిడ్నాప్ చేసినట్టు కథలు బాగానే అల్లుతున్నావు. వదినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. తను మాయం చేయడం ఏంటి? శౌర్య కోసం ఇప్పటిదాకా ఇద్దరం కలిసే తిరిగాం, కలిసే వెతికాం. చివరికి ఎవరో లేడీ కిడ్నాప్ చేసిందని తెలిస్తే తన అడ్రస్ కనుక్కొని తనతో గొడవ పడి మరి అక్కడి నుంచి శౌర్యాన్ని కాపాడి తీసుకొస్తున్నాం. నేను అదే అంటున్నాను మాధవ. ఉదయం నుంచి ఊరంతా తిరిగారు, కానీ ఆఖరి నిమిషంలో టక్కున దొరికింది. ఎలా? తను ఉన్న ప్లేస్ భూమికి తెలుసు కాబట్టి నీ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఊరంతా వెతికినట్టు యాక్ట్ చేసి చివరి నిమిషంలో అక్కడుంది అని తెలిసినట్టు నేను తీసుకెళ్ళుంటుంది. అమాయకంగా వెళ్ళి నువ్వు తీసుకొచ్చావు. అలేఖ్య, మర్యాదగా మాట్లాడు. శౌర్యని మాయం చేయాల్సిన కర్మ నాకేంటి? తను ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. ఇలా తనని మాయం చేసేసి ఎవరి దగ్గర పెట్టేసి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకుంది అలాగే భూమి. వీళ్ళంతా అమాయకులు కాబట్టి నేను చేసే చిన్న చిన్న తప్పులు కనిపిస్తాయి, కానీ వెనకుండి నువ్వు నడిపించే పెద్ద తప్పులు అస్సలు కనిపించవు. వదినా ఇంకొక మాట మాట్లాడినా బాగోదు. అన్నయ్య, తను ఆ విధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటన్నయ్య? నేనేమైనా మాట్లాడితే మళ్ళీ నువ్వు బాధపడతావని మాట్లాడటం లేదు. ఏం మాట్లాడతావురా? చెప్పు, ఏం మాట్లాడతావు? అలేఖ్య చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది. భూమియే కావాలని ఇదంతా చేస్తుంది. అన్నయ్య, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? తన మాటలు వింటున్నావా మళ్ళీ? రేయ్, మళ్ళీ వింటవేంట్రా? అలేఖ్య అప్పుడు ఏం చెప్పినా దానికంటూ ఒక ఆధారం ఉండేది కాదు కాబట్టి నేను భూమిని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తను తప్పు చేసింది అనడానికి సాక్ష్యం ఉంది. అది చూశాకే మాట్లాడుతున్నాను. అలేఖ్య, చూపించు ఆ వీడియో. తమరి భార్య భూమి నీ చెల్లి పెళ్లి ఆ సిద్ధార్థతోనే చేస్తానని మాటిస్తున్న వీడియో ఇదిగో చూడు. నీకు ఆ అబ్బాయితో పెళ్లి చేసే అవకాశం కనుక వచ్చిందంటే నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను? ఖచ్చితంగా నీకు సిద్ధార్థకి పెళ్లి చేయడానికే ప్రయత్నిస్తాను. నాకు సిద్ధార్థ్ కావాలి. తను లేకుండా నేను బ్రతకలేను. నీకు నేనున్నాను శౌర్య. నేను చెప్పానంటే చేస్తాను, సరేనా? ఇప్పుడేమంటావరా? తప్పే ఉందన్నయ్య.